హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గల్వాన్ లోయ ఘటన తర్వాత సరిహద్దుల్లో చైనా నుంచి ఎదురవుతున్న ప్రతి ఘటన, అదే సమయంలో పాకిస్తాన్ నుంచి చొరబాట్లు భారత్ను అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో మోహరింపులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం వాటిని పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా తేలికపాటి యుద్ధ విమానం తేజస్తో పాటు మరిన్ని ఎయిర్ క్రాఫ్ట్లను పశ్చిమ, ఉత్తర సరిహద్దులకు వాయుసేన పంపింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీటిని సిద్ధం చేస్తున్నట్లు వాయుసేన వర్గాలు ప్రకటించాయి. పైకి ప్రశాంతంగానే కనిపిస్తున్నప్పటికీ భారత సరిహద్దుల్లో పొరుగు దేశాల కుట్రలు మాత్రం నిరాటంకంగా సాగిపోతున్నాయి. ముఖ్యంగా గల్వాన్ లోయ ఘటన తర్వాత చర్చలతో వెనక్కు తగ్గినట్లు నటించి దొంగ దెబ్బ తీసిన చైనా ఇప్పుడు కూడా అదే పందాను కొనసాగిస్తోంది. సరిహద్దుల నుంచి వెనక్కు తగ్గేందుకు డ్రాగన్ దళాలు అస్సలు ఇష్టపడటం లేదు. దీంతో భారత్ కూడా వారితో సమానంగా మోహరింపులు పెంచాలని భావిస్తోంది. అదే సమయంలో చైనా మిత్రదేశం పాకిస్తాన్ నుంచి కూడా కవ్వింపులు పెరుగుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని త్రివిధ దళాలకు కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అవసరమైతే సరిహద్దుల్లో మోహరింపులు మరింత పెంచేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం LCA స్క్వాడ్రన్ తేజస్, 45 స్క్వాడ్రన్ ఫ్లయింగ్ డ్రాగర్లు, ఇతర ఎయిర్ క్రాఫ్ట్లను చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట మోహరిస్తూ ఉన్నారు. పగలు రాత్రి యుద్ధ విమానాల రాకపోకలతో సరిహద్దులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఫార్వర్డ్ ఎయిర్ బేస్లకు యుద్ధ విమానాల రాక పెరిగింది. సరిహద్దుల్లో చైనా, పాక్ రెండు దేశాల బలగాలు ఏ క్షణాన్నైనా కవ్వింపు చర్యలకు దిగడం లేదా దాడులు చేసే ప్రమాదం ఉందని భావిస్తున్న వాయుసేన తేజస్తో పాటు మిగతా ఎయిర్ క్రాఫ్ట్లను అక్కడికి పంపుతోంది. తాజాగా కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్ ముష్కర్లను భారత బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానాలతో పాటు మిగ్, రాఫెల్ జెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వాయుసేనను మరింత పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఏడాది చివరిలోగా 83 మార్క్ 1J ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోళ్లకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో వీటి కొనుగోలు పూర్తవుతుందని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. దీంతో సాధ్యమైనంత త్వరగా వీటిని కొనుగోలు చేయడం ద్వారా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను పెంచాలని కేంద్రం భావిస్తోంది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.